హిత కాలుష్యరహితంగా భక్తి బాధ్యతతో జరుపుకోవాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సూచించింది. ఈ నేపథ్యంలో పీసీబీ సీనియర్ సామాజిక శాస్త్రవేత్త ఒక ప్రకటన విడుదల చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బయోడిగ్రేడబుల్ పదార్థాలకు బదులుగా సహజ బంకమట్టితో తయారు చేసిన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇక బుజ్జిగణపయ్య 9 రోజుల పాటు భక్తి పూజలు అందుకోనున్న తర్వాత పంచభూతాలతో ఒకటైన నీటిలో నిమజ్జనమవుతాడు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కృత్రిమ రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. అలాంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తే నీరు కూడా కలుషితమవుతుంది. మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మట్టి గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, చందనం, పసుపు వంటి ఆర్గానిక్ రంగులతో అలంకరించాలని తెలిపింది. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేసుకొని సహజ జలవనరులను సంరక్షించాలని చెప్పారు. పర్యావరణ ప్రమాదాలను నివారించడానికి నిమజ్జన చెరువుల్లో నిలిచిపోయిన వ్యర్థాలు, మురుగును 2026 వ్యర్థాల నిర్వహణ నియమాల ప్రకారం తొలగించాలని తెలిపారు. సరస్సులు, చెరువులు సహా నీటి వనరుల రక్షణ, పునరుద్ధరణ ప్రజల బాధ్యత అని తెలిపారు. మట్టి విగ్రహాల తయారీదారులు, పూజా సామాగ్రి దుకాణదారులు, విక్రయేతలు మార్గదర్శకాలను పాటించాలని, పర్యావరణ స్పృహతో కూడిన వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. మట్టి విగ్రహాల ప్రాముఖ్యత, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని పీసీబీ అధికారులు వెల్లడించారు. దాదాపు 12-13 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. సో ముందు ఫ్రీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో మొదలైన ఇది ప్రోగ్రాము మనం ఒక జీవనాధారం ఉపాధిలాగా మారింది. ఇప్పుడు గత ఒక 8 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక లైవ్లీహుడ్ అనేది దొరుకుతుందండి ఇప్పుడు మట్టి ఫీల్డ్లో కానీ. అండ్ పర్యావరణ రక్షణానికి మనం కాపాడుకోవాలి, మా బాధ్యత మనకు ఉంది కాబట్టి మన ప్రతి ఒక్క జీవికి ఉంది కాబట్టి ఆ జీవిలో మనం పెద్ద జీవి కాబట్టి మనకు చాలా ఉంది చేయడానికి, రక్షించుకోవడానికి. సో మనం మట్టి గణేషుని పూజిస్తాము, పర్యావరణంగా మన అంబరాలుగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. మనం కలర్స్ వాడేది మొత్తం వాటర్ బేసే అండి. వాటర్ బేస్ కలర్స్ వాడతాము. దెర్ ఇస్ నో కెమికల్ బేస్, నో ఎమల్షన్ బేస్. ఎందుకంటే వాటర్ బేస్ ఉంటే ఇప్పుడు విగ్రహానికి మనం లాస్ట్లో నిమజ్జనం చేసేది నీళ్ళలో కాబట్టి కరిగేది కదా మెయిన్ కాన్సెప్ట్. కానీ వేరే జీవికి హాని అవ్వద్దు, అది ఫస్ట్ మనకు కావాల్సింది. సో అది ఫస్ట్ ప్రైమరీ దృష్టిలో పెట్టుకుంటే మనకి వాటర్ బేస్ కలర్సే వాడతాము. అండ్ ఇవి కొద్ది డిజైన్ కావాలంటే మనం న్యాచురల్ క్లాత్స్, ఫ్యాబ్రిక్స్ అవి వాడుతున్నాం. మనం ఇప్పుడు మట్టిలో మనం తయారు చేసి మన పర్యావరణాన్ని రక్షించుకుంటూ సొసైటీలో అవేర్నెస్ కల్పించుకుంటూ మనము చేసుకోవాలి కాబట్టి మన పండుగలు. అదేవిధంగా ఈ గణేష్ చతుర్థి అనేది ప్రతి ఒక్కరికి చాలా సంబరంగా చేసుకుంటాము. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు సంబరంగా చేసుకుంటాం మనం. కాబట్టి మనం పర్యావరణం దృష్టిలో పెట్టుకొని మనం చేసే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క కార్యక్రమము ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వినాయక చవితిని కాలుష్య రహితంగా చేయడానికి ఇటు వ్యాపారులు కూడా మట్టి గణేష్ విగ్రహాల తయారీ ప్రారంభించారు. సహజ సిద్ధమైన రంగులతో, పట్టు వస్త్రాలతో ఆ బొజ్జ గణపతిని అలంకరిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. వినాయక చవితి అంటేనే ప్రకృతి పండుగ. 9 రోజుల పాటు ఆ బుజ్జి గణపతయ్య పూజలు అందుకొని నీటిలో నిమజ్జనం అవుతాడు. అయితే ఈ వినాయక చవితిని పర్యావరణ రహితంగా, కాలుష్య రహితంగా జరుపుకోవాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సూచించింది. ఈ వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కాకుండా బంకమట్టితో చేసిన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని, సహజ సిద్ధమైన రంగులతో అలంకరించినట్లయితే ప్రకృతికి ఎటువంటి హాని కలగదని పీసీబీ అధికారులు తెలిపారు. విడుదల సతీష్, ప్రియాంక, HMTV, హైదరాబాద్.